నమస్తేనండి. నా పేరు మేఘశ్యామ్. మీరు చూస్తున్నారు శ్రీశైలంతోనే నా ప్రతి యాత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి ప్రధాన దేవాలయాలకు అతి సమీపంలో ఉన్నటువంటి 5 దేవాలయాలను అయితే చూడబోతున్నామండి. వీటి గురించి చూపిస్తూ ప్రతిదీ వివరంగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో శ్రీశైల దేవస్థానం ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఆనుకొని ఉన్నటువంటి దేవాలయం అలంకారేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం నుండి ప్రధాన దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ అలంకారేశ్వర స్వామి దేవాలయం యొక్క స్థల పురాణం ప్రకారం ఏదైతే ఉందో వీడియో చూసుకుంటూ పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీశైలం ఒక అద్భుతమని విన్నాము, కానీ శ్రీశైల క్షేత్రంలో అలంకారేశ్వర స్వామి దేవాలయం ఇంకా అద్భుతం. ఎందుకంటే ఎక్కడైనా శివుడు అభిషేక ప్రియుడు అని మాత్రమే విన్నాము, కానీ ఇక్కడ అలంకార ప్రియుడుగా మనకు దర్శనం ఇస్తాడు. ఈ గుడిలో అభిషేకం ఎంత నిష్ఠతో చేస్తామో అంతే నిష్ఠత శ్రద్ధాభక్తులతో అలంకారం కూడా చేస్తారు. ఈ గుడిలో ప్రతి సోమవారం సాయంకాలం అద్భుత పూజలు చేస్తారు. నేను వచ్చిన సమయంలో గుడి మూసివేయడం జరిగింది. ఈ గుడి సమయాలు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు గుడి తెరవబడి ఉంటుంది. తిరిగి సాయంకాలం 5 గంటల నుండి 9 గంటల వరకు తెరవబడి ఉంటుంది. గుడికి రాదలిచిన వారు ఈ సమయాలలో రావడం చాలా మంచిది. ఇక్కడ మనం అలంకారేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు రాగానే స్వామివారి పాదముద్రల దర్శనంతో పాటు మనకు ఈ గుడి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు దర్శనమిస్తాడు. ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, మనం కాశీ క్షేత్రానికి కాలభైరవుడు క్షేత్రపాలకుడు అని అనుకుంటాము, కానీ ఈ అలంకారేశ్వర స్వామి దేవాలయానికి కూడా కాలభైరవుడు దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఈ గుడికి ఇరువైపులా 2 చెట్లు ఉన్నాయి. ఒకటి ఉసిరిగ చెట్టు, 2 మారేడు చెట్టు. కార్తీక మాసంలో ఉసిరిగ చెట్టు కింద వనభోజనాల కార్యక్రమాలు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారము ఈ గుడిలో అభిషేకంతో పాటు స్వామివారికి అలంకరణ శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అలంకార దేవాలయాన్ని దర్శించుకొని ప్రధాన దేవాలయానికి వెళ్ళే దారిలో అలా ముందుకు వెళ్తే మనకు అక్కడ రెండో దేవాలయమైనటువంటి క్షేత్రపాలకుడు బయలు వీరభద్రస్వామి దర్శనం ఇస్తాడు. వెళ్దాం పదండి దర్శనానికి. వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్ళే మార్గంలోనే మనకు ఎలాంటి ఆడంబరాలు లేకుండా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. మనం బాగా గమనిస్తే అమ్మవారు విజయవాడ కనకదుర్గాదేవి రూపంలో మనకు దర్శనం ఇస్తారు. మరి కాస్త ముందుకు వెళ్తేనే వీరభద్రస్వామి దేవాలయం ఉంటుందండి. ఇప్పుడు చూస్తున్న దేవాలయం ఏదైతే ఉందో క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్రస్వామి దేవాలయం. పదండి స్వామిని దర్శించుకుందాం. శివుని జటా నుండి ఉద్భవించినది వీరభద్రుడు. శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శ్రీశైలంలో వీరభద్రుడు అనేక రూపాలలో మనకు దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం చూస్తుంది బయలు వీరభద్రుడు. అలానే ప్రధాన ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద
జటా వీరభద్రునిగా, అలానే పుష్కరిణిలో ఆరామ వీరభద్రునిగా మల్లికార్జున స్వామి ముఖమండపంలో విశ్వరూపంతో మనకు దర్శనమిస్తాడు. వీరభద్రస్వామికి ఒక్కొక్క చోట ఒక్కోలా పూజా విధానం ఉంటుంది. కానీ ఇక్కడ పూజా పద్ధతి మాత్రం చెప్పుకోదగ్గవి. ప్రతిరోజు ఇక్కడ ఆయుధ పూజలు జరుగుతాయి. కొత్తగా వాహనాలు తీసుకున్న వారు ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా ఉండడానికి వాహన పూజలు చేయించుకుంటారు. అలానే ప్రతి అమావాస్య రోజు నాడు 2 తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు బయలు వీరభద్రస్వామి ఆలయానికి చేరుకొని పూజలో పాల్గొంటారు. ఇక్కడి పూజ ప్రత్యేకత రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారి కొరకు, చర్మ వ్యాధులు మరియు మానసిక రోగుల కొరకు దేవస్థానం వారు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందజేస్తారు. ఈ వీరభద్రస్వామి దేవాలయాన్ని గమనిస్తే స్వామివారు మనకు గుడి గోపురం లేకుండా ఆరుబయట అష్టదిక్కులు స్వామివారికి కనిపించేలా స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఈ వీరభద్రస్వామి శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఎండకైనా చలికైనా వానకైనా పిడుగులు పడినా అదరని బెదరని స్వభావంతో ఏ దిక్కు నుంచైనా వచ్చేటువంటి ప్రమాదాన్ని నివారించి క్షేత్రాన్ని పాలించేవాడి కావున స్వామివారు మనకు ఆరుబయట దర్శనమిస్తాడు. స్వామివారి దర్శనం అయితే పూర్తయిందండి. పదండి మరో దేవాలయమైనటువంటి గంగాధర మండపాన్ని మనం చూద్దాం. ఇలాగే కాస్త ముందుకు వెళ్తే దేవాలయంలోనికి ఉచిత దర్శనం వెళ్ళే మార్గం కూడా ఇక్కడే ఉంటుందండి. ఉచిత దర్శనం వెళ్ళేటువంటి మార్గంలోనే మనకు ఈ గంగాధర మండపం మనకు దర్శనమిస్తుంది. పదండి గంగాధరం మండపం వద్దకు వెళ్దాం. ఈ మండపాన్ని విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన మంత్రి అయిన చంద్రశేఖర్ ఈ మండపాన్ని నిర్మించారని, దీనిని రాయలవారి జ్ఞాపకంగా నిర్మించారని చెబుతున్నారు. ఈ గంగాధర మండపము అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా మారింది. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ చతుర్దశి రోజున ఇక్కడ శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహిస్తారు. శివుడు మన్మధుడిని దహించినటువంటి ఘట్టాన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. అలాగే కొత్తగా 2025 సంవత్సరంలో కోటి దీపోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవం వంటి అతిపెద్ద కార్యక్రమాలకు ఈ మండపం ప్రధాన వేదికగా మారింది. ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి వాహన సేవలు గంగాధర మండపం నుండి ప్రారంభమయ్యి నంది మండపం వరకు శోభాయమానంగా కార్యక్రమాలు జరుపుతారు. ఇక్కడి నుండి తిరిగి బయలు వీరభద్రస్వామి వరకు చేరుకొని ప్రధాన దేవాలయానికి వెళ్తారు. అలాగే బంగారు రథం కూడా ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున మాడవీధులలో బంగారు రథం యాత్ర చేస్తారు. దంపతులు ఈ బంగారు రథం చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన కుటుంబ సమస్యలు మరియు ఆపదలు రావని దేవస్థానం వారు చెబుతున్నారు. గంగాధర మండపం పక్కలే మనకు శ్రీ శృంగేరి శంకర మఠాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం శ్రీశైల క్షేత్రంలో వెలిసినటువంటి అంకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఈ అమ్మవారు క్షేత్రానికి రక్షణగా అంటే గ్రామదేవతగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పుడు మనం ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర మరియు విశేషాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ప్రతి పుణ్యక్షేత్రానికి కానీ గ్రామానికి కానీ గ్రామదేవత ఉంటుంది. అలాగే శ్రీశైల క్షేత్రానికి అంకాలమ్మ అమ్మవారు గ్రామదేవతగా కొలువై ఉంది. భక్తులు మల్లన్న దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ అమ్మవారిని దర్శించుకోవటం ఇక్కడి ఆనవాయితీ. సంప్రదాయం ప్రకారం పూర్వం నుండి స్థానిక గిరిజనులు మరియు గ్రామస్తులు అంకాలమ్మను తమ ఇలవేలుపుగా ఇప్పటికీ కొలుస్తున్నారు. గతంలో ఈ ఆలయ పూజలు కేవలం స్థానికులకే పరిమితమై ఉండేవి.
కానీ గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీశైల దేవస్థానం వారు అధికారికంగా ఈ అమ్మవారికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అంకాలమ్మ దేవాలయంలో జరిగే అతిపెద్ద వేడుక బోనాల ఉత్సవం. ఈ ఉత్సవం ఎప్పుడు జరుగుతుందంటే ఆషాఢ మాసంలో లేదా మూలా నక్షత్రం వంటి శుభ సందర్భాలలో దేవస్థానం వారు చాలా గొప్పగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయం నుండి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు అలాగే నైవేద్యంతో పాటు వేద మంత్రాలతో పండితులు అంకాలమ్మ దేవాలయాన్ని చేరుకొని బోనాలు సమర్పిస్తారు. బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వాముల వారి ప్రధాన దేవాలయం నుండి పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, గాజులు అలాగే నైవేద్యంతో పాటు వేద మంత్రాలతో పండితులు అంకాలమ్మ గుడిని చేరుకొని అమ్మవారికి సమర్పించి సకాలంలో వర్షాలు పడాలని, భక్తులకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని, అమ్మవారు రక్షణగా ఉండాలని పూజలు నిర్వహిస్తారు. అంకాలమ్మ అమ్మవారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా, ప్రమాదకరమైనటువంటి వ్యాధులు రాకుండా రక్షిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా నిడారంబరంగా అమ్మవారు మనకు దర్శనమిస్తారండి. అంకాలమ్మ గుడి నుండి బయటకు వచ్చాక మనకు ఒకవైపు రావి చెట్టు, మరోవైపు జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుకు ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడే మనకు సుబ్రహ్మణ్య స్వామి నాగులకట్ట కూడా దర్శనమిస్తుంది. అంకాలమ్మ దేవాలయం నుండి బయటకు వచ్చాక రైట్ సైడ్లో నంది దేవాలయం మనకు దర్శనమిస్తుంది. పదండి దర్శనం చేసుకుందాం. ప్రధాన దేవాలయానికి ఎదురుగా మాడవీధులలో ఈ నంది దేవాలయం ఉంటుంది. ఈ నంది దేవాలయం ప్రసిద్ధి చెందిన అతిపెద్ద పురాతన ఆలయం. దేవస్థానంలో ఏ ఉత్సవాలు జరిగినా మేళాల తాళాలతో అంగరంగ వైభవంగా నంది మండపం వద్దకు చేరుకొని ఇక్కడి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీ. మొత్తం శ్రీశైలంలో 5 నందులైతే ఉన్నాయి. వాటిలో ఒకటి మాడవీధులలో ఉండేటువంటి నంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నంది ఇదే. రెండవ నంది శనగల బసవన్న. ఈ శనగల బసవన్న ప్రధాన దేవాలయానికి ఎదురుగా మండపాలలోనైతే ఉంటుంది. మూడవది ఉబ్బలి బసవన్న. ఈ నంది పాతాళగంగలో ఉంటుంది. 4వ నంది శిఖరేశ్వర నంది. ఈ నందిని చూడడానికి శిఖరం వద్దకు చేరుకోవాలి. 5వది ప్రధాన నంది. ఈ నందిని ప్రధాన దేవాలయంలోని మల్లికార్జున స్వామి ఎదురుగా మనకు దర్శనమిస్తారు. దాదాపుగా ఈ నందిని చాలా తక్కువ మంది దర్శించుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ప్రధాన దేవాలయం ఎదురుగా మండపాలలో శనగల బసవన్న ఉంటారు. ఈ నందిని ప్రధాన నందిగా అందరూ అనుకుంటూ ఉంటారండి. ఈ నంది అయితే ప్రధాన నంది కాదండి. ప్రధాన నంది ఎక్కడ ఉంటుందంటే ప్రధాన దేవాలయంలోని మండపం ముఖద్వారం ఎదురుగా నటరాజస్వామి మనకు దర్శనమిస్తాడు. ఆ స్వామి వెనకాల ప్రధాన నంది దర్శనమిస్తుంది. తప్పక దర్శించుకోండి. ఐ హోప్ నా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్.